ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఏకైక టెస్ట్ ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. ఈ లార్డ్స్ స్టేడియం ఎంతో పురాతనమైంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగలేదు. ఇప్పుడు జరగబోయే టెస్ట్ మ్యాచ్ మొదటిది. ఈ మ్యాచ్ ఎంతో చారిత్రాత్మకమైనది. ఇంగ్లాండ్లో T20 వరల్డ్ కప్ ఆడిన ఇండియన్ టీం లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళింది. ఇంగ్లాండ్ టీం ఫైనల్కి చేరి ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. తర్వాత ఏకైక టెస్ట్ ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్లో జరుగుతుంది. ఇప్పటివరకు ఇండియా ఇంగ్లాండ్ మధ్య 15 టెస్ట్ మ్యాచ్లు జరగగా దాంట్లో 3 ఇండియా గెలిచింది, 1 ఇంగ్లాండ్ గెలిచింది. మిగతా 11 మ్యాచ్లు డ్రా అయినాయి. ఈ చారిత్రాత్మక మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్ తోటి స్మృతి మందాన 300వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతుంది. ఆంధ్రప్రదేశ్ చెందిన శ్రీచర్ని మొదటి డెబ్యూ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఇంగ్లాండ్కి చెందిన క్యాప్సీ మిల్లర్లు మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. అలాగే టామ్ బీమౌంట్ మరియు హేదర్ నైట్లు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు ఈ మ్యాచ్ ఆడిన తర్వాత. ఇండియా కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్, ఇంగ్లాండ్ కెప్టెన్గా బ్రంట్లు వ్యవహరిస్తున్నారు. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లారెన్ బెల్ బౌలింగ్కి రాగా స్మృతి మందాన, షఫీల్ వర్మ బ్యాటింగ్కు వచ్చారు. 16వ ఓవర్లో స్మృతి మందాన హాఫ్ సెంచరీ చేసింది. డే 1 లంచ్ టయానికి 122 రన్స్ కొట్టారు. 3 వికెట్స్ పడ్డాయి. 25 ఓవర్స్కి స్మృతి మందాన 56 రన్స్ కొట్టింది 67 బాల్కి. హర్మన్ ప్రీత్ కౌర్ 14 రన్స్ కొట్టారు 25 బాల్స్కి. గ్రీజ్లో ఉన్నారు. 44వ ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసింది. 50 రన్స్ కొట్టింది 98 బాల్కి. స్మృతి మందాన 83 రన్స్ వద్ద అవుట్ అయింది ఈ లాంగ్ బౌలింగ్లో. 52వ ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. 58 రన్స్ కొట్టింది 121 బాల్స్కి మిల్లర్ బౌలింగ్లో. 67వ ఓవర్లో దీప్తి శర్మ హాఫ్ సెంచరీ చేసింది. 50 రన్స్ కొట్టింది 70 బాల్స్కి. 75వ ఓవర్లో దీప్తి శర్మ అవుట్ అయింది. 57 రన్స్ కొట్టింది 87 బాల్స్కి. ఇండియా 285 రన్స్ కొట్టింది, ఆల్ అవుట్ అయింది. 280 టార్గెట్ తోటి ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చింది. బౌచర్, టామ్ బీమౌంట్ బ్యాటింగ్ వచ్చారు. సయ్యద్ సైగల్ బౌలింగ్ వేసింది. ఆట ముగిసే సమయానికి 21 రన్స్ కొట్టారు, 1 వికెట్ పడింది. 11 ఓవర్స్ అయినాయి. హేదర్ నైట్, బౌచర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. డే 2 36వ ఓవర్లో అమ్మీ జోన్స్ హాఫ్ సెంచరీ చేసింది. లంచ్ టైంకి 130 రన్స్ కొట్టారు, 5 వికెట్లు పడ్డాయి. మిల్లర్, బ్రంట్ బ్యాటింగ్ చేస్తున్నారు. క్రాంతి గౌడ్, స్నేహారాన్లు బౌలింగ్ వేసి మంచి వికెట్లు తీస్తున్నారు. 56వ ఓవర్లో లారెన్ బెల్ వికెట్ తీసింది క్రాంతి గౌడ్. ఈ వికెట్ తోటి 5 వికెట్లు పడ్డాయి. తన కెరీర్లో మొదటి 5 వికెట్లు టెస్ట్ క్రికెట్లో. ఇంగ్లాండ్ 60 ఓవర్లకి 170 రన్స్ కొట్టి ఆల్అవుట్ అయింది. ఇండియా 148 రన్స్ తోటి లీడ్లో ఉంది. ఇండియా బ్యాటింగ్ వచ్చింది. 28వ ఓవర్లో స్మృతి మందాన 2వ హాఫ్ సెంచరీ చేసింది. 50 రన్స్ కొట్టింది 89 బాల్స్కి. 2వ రోజు ఆట ముగిసే సమయానికి 42 ఓవర్స్కి 154 రన్స్ కొట్టారు, 1 వికెట్ పడింది. మందాన, భాటియా బ్యాటింగ్ చేస్తున్నారు. డే 3 47వ ఓవర్లో యష్కా భాటియా హాఫ్ సెంచరీ చేసింది. లంచ్ టైంకి 250 per 4 దీప్తి శర్మ మరియు భాటియా బ్యాటింగ్ ఆడుతున్నారు. 68వ ఓవర్లో యష్కా భాటియా సెంచరీ చేసింది. 73వ ఓవర్లో యష్కా భాటియా ఎక్లెస్టోన్ బౌలింగ్లో అవుట్ అయింది. 113 కొట్టింది 158 బాల్స్కి. 70వ ఓవర్లో రిచా ఘోష్ హాఫ్ సెంచరీ చేసింది. వెంటనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ డిక్లేర్ ఇచ్చింది. ఇండియా 457 రన్స్ టార్గెట్ ఇచ్చింది ఇంగ్లాండ్కి. 38వ ఓవర్లో అమ్మీ జోన్స్ హాఫ్ సెంచరీ చేసింది. డే 3 ఆట ముగిసే టయానికి 40 ఓవర్లకి 130 రన్స్ కొట్టారు, 6 వికెట్లు పడ్డాయి. ఎక్లెస్టోన్, అమ్మీ జోన్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. డే 4
లో 61 ఓవర్లో సోఫీ ఎక్లెస్టోన్ హాఫ్ సెంచరీ చేసింది. ఇంగ్లాండ్ 186 కొట్టి ఆల్అవుట్ అయింది. ఇండియా 270 రన్స్ తోటి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ మొత్తం మీద యాషికా భాటియా సెంచరీ, క్రాంతి గౌడ్ 5 వికెట్లు తీసుకుంది. స్నేహ రాణా బౌలింగ్ బాగా వేసింది. స్మృతి మందాన 2 హాఫ్ సెంచరీలు చేసింది. ఓవరాల్గా ఈ టీం బాగా ఆడి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారు ఇండియాకి. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసిన క్రాంతి గౌడ్కి లార్డ్స్ మైదానంలో లీడర్స్ బోర్డులో తన పేరుని ఎక్కించారు. ఈ మ్యాచ్ని చూడటానికి 30,000 మందికి పైగా ప్రేక్షకులు వచ్చారు.